చూడండి దేశీ గులాబీ పింక్ కలర్లో ఎంత బాగున్నాయో. ఇవి స్మెల్ వస్తాయండి, ఎంత బాగుంటుందో ఆ స్మెల్ కూడా. ఇందులో 2 కలర్స్ ఆఫ్ ఉంటాయన్నమాట. ఒకటేమో ఈ కలర్, ఇంకోటి లైట్ పింక్ షేడ్లో ఉంటాయి. అది కూడా చాలా బాగుంటుంది. ఈ చెట్టు ఇలా ఉంటుంది అనమాట, బాగా ముళ్ళు ఉంటాయన్నమాట. ముళ్ళు చాలా షార్ప్గా ఉంటాయండి. నార్మల్ రోజ్ ప్లాంట్స్కి కూడా ముళ్ళు ఉంటాయి, కానీ ఇంత షార్ప్గా ఉండవు. ఇది బాగా వేరే ముళ్ళుతో ఉండి అసలు చిక్కుకుపోతాయి అన్నమాట. మనం జనరల్గా హ్యాండ్స్కి కూడా చాలా చోట్ల గీరుకుపోతూ ఉంటాయి. ఇది గార్డెన్లో వేసాను కాబట్టి ఇలా పెరుగుతుంది. బట్ యాక్చువల్గా ఇదే ప్లాంట్ కనుక నేను మట్టిలో వేస్తుంటే, కింద నేల మీద వేస్తుంటే కనుక చాలా పెద్దగా అవుతుంది. ఆల్రెడీ ఈ ప్లాంట్ వేసి నేను 1 year అవుతుంది. 1 yearకి ఈ ప్లాంట్ ఆల్మోస్ట్ 1 floor ఒక 6-7 feet వరకన్నా వెళ్తుంది. ఇక్కడ జస్ట్ కుండీలోనే ఉంది కాబట్టి జస్ట్ ఒక 3 feet హైట్ వచ్చింది. ప్లాంట్ చూడండి 3 feet హైట్లోనే ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఇవి నర్సరీలో దొరకకపోయేదండి, కానీ ఇప్పుడు ప్రజెంట్ నర్సరీలలో కూడా దొరుకుతున్నాయి. ప్రతి ఒక్క నర్సరీలో ఈ దేశీ గులాబీ సెంట్ రోసెస్ అని చెప్పి దొరుకుతున్నాయి. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి, ఎందుకంటే చాలా బాగుంటుంది రోస్. అండ్ నెక్స్ట్ ఈ రోసెస్ యాక్చువల్గా నిన్న పూసాయి, నేను తెంపలేదు. ఈరోజు చూడండి కొంచెం పెద్దగా అవుతాయి అన్నమాట. వీటి టైమింగ్ ఏంటంటే ఒక 5 days వరకు చెట్టు మీద అలానే ఫ్రెష్గా ఉంటాయి. 5 days తర్వాత జస్ట్ ఇంకా రెక్కలు రాలిపోవడం స్టార్ట్ అవుతుంది. ఏ రోజుకైనా అంతే. కాకపోతే ఇవి రోజు పెరుగుతున్న కొద్దీ కొంచెం పెద్దగా కనిపిస్తాయి అన్నమాట. మీ ఇంట్లో కూడా ఇలాంటి రోజ్ ఉంటే మీరు కూడా కమెంట్ చేయండి, ఎలా పెంచుతున్నారు ఏంటి అనేది. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.